రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘనమాహాత్యము గలరాజు. మన ప్రభువే మహదేవుండు, ఘనమాహాత్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము. ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజాబలి మా కోసం ప్రార్థించమని విన్నవించినటువంటి కుటుంబాల కొరకు ముఖ్యముగా ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ అమర్లపూడి భాగ్యమ్మ, మాస్ ఆఫర్డ్ బై డాటర్ అమర్లపూడి లీనా and granddaughters Dr. Prafulla and Dr. Kamalam. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar, mass offered by Boga Arogyam and family. Thanksgiving mass for all the blessings showered upon family offered by Gade Lucy Rani family members. Mass for the departed souls of Pasala Chinnamma and Pasala Ev, for eternal peace and for all the souls offered by Pasala Joseph and family. Mass for Almighty God's blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for God's peace on Russia and Ukraine. Mass offered by Kenneth Joseph Alt and family members. For the son to agree for marriage and for good marriage proposals offered by Neeraja. For the success in 10th class examinations of K. Joseph Jayant Reddy and all the 10th class students, mass offered by K. Gnan Reddy and family. For success and good result in 10th class exams of Tejaswani, mass offered by Sandhya. For good health of Manaya and God's will in Srinivas' life, mass offered by Kamala. Mass offered by Prabha for all departed souls in the month of May to rest in peace. For good job to Lakshmi Shruti husband, and for good health gift of child to Lakshmi Shruti, mass offered by Ramanamma. For good health, bright future to Duba Amal Rajiv and Priya, and to get visa sponsorship ASAP offered through Mother Mary by Duba Razu and family members.
for good health to Duba Raju and Suvarna Mary, and for good gift of child to Amal Richard. Mass offer through Mother Mary by Duba Raju and family members. For good health, God's blessings upon Allam Thomas Reddy and Josna on the occasion of 25th wedding anniversary, and for all the special intentions offered by Allam Mary Deepika. మరియు అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు, ముఖ్యముగా రెవరెండ్ ఫాదర్ లాము జయరాజ్ గారికి ఆ దేవాతి దేవుడు తన దీవెనలను కృపావరాలను నిరంతరంగా కుమ్మరించి దీవించి ఆశీర్వదించి స్వస్థత పరిచి త్వరగా కోలుకొని తన యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధముగా స్వస్థత వరాన్ని ఆ దేవాది దేవుడు మన గురువర్యులకు అనుగ్రహింపమని ఈనాటి దివ్య పూజా బలి సమర్పించబడుతూ ఉన్నది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందును కాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన కథోలిక సంఘము యేసు మోక్షారోహణ మహోత్సవమును కొనియాడుతూ ఉన్నది. మోసే ధర్మశాస్త్రంలో రాయబడిన విధముగా, ప్రవక్తల గ్రంథములో రాయబడిన విధముగా, కీర్తన గ్రంథములో రాయబడిన విధముగా దైవ కుమారుడు శ్రమలను అనుభవించి మరణించి మరణము నుండి విజయమును పొంది మోక్షమును చేరును, ఆ దేవుని చెంతకు చేరును అన్నటువంటి ప్రవచనము ఈనాడు క్రీస్తు ప్రభులో నెరవేర్చబడి ఉన్నదని ఈ మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాము. ఈ పవిత్రమైనటువంటి మహోత్సవములు దివ్య పూజా బలిలో ఈ అపోస్తులు ఏ విధముగానైతే సాక్షులుగా వారి కర్తవ్యమును నెరవేర్చి ఉన్నారో, అదే విధముగా వారి అనుచరులైనటువంటి మనమందరము కూడా క్రీస్తుకి సాక్షులుగా, క్రీస్తు ప్రవచనానికి సాక్షులుగా జీవించే వరమును అనుగ్రహింపమని ఈ పవిత్రమైన దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనను ఆ దేవాతి దేవుడు విని ఆలకించాలంటే మనం చేసిన ప్రతి తప్పిదమునకు పాపమునకు మన్నింపును అడిగి వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరిదము. మిమ్మును వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరిదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలినవాడా సర్వేశ్వరుని గొర్రెపిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరం, పవిత్ర సుఖశాంతులతో మమ్ము ఆనందింపచేయుము. భక్తిమంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలైనా నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమి మా ఆరోహణము. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మికముతో చేరుకున్నట్లు అనుగ్రహింపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఓ దయఫీలు, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు ఆయన చేసిన పనులను బోధించిన విషయములను అన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తలులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప
40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడునని వారికి పలు విధముల రుజువుపరచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమునకు విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానముల కొరకు వేచి ఉండుడు. ఏలైనా యోహాను నీటితో బాప్తీసమును ఇచ్చెను గాని కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానమును పొందుతురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు ప్రభు ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమునకు తిరిగి ఇచ్చేదరా అని వారు ఆయనను అడుగగా యేసు వారితో కాలములను సమయములను నా తండ్రి తన స్వాధీనమున ఉంచుకొని ఉన్నాడు. వారిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చుచున్నప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదియా సమరయ సీమల యందు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలను పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులను కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలీలీయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లా ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. రెండవ పట్టణము ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 17 నుండి 23 వరకు. మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువుకు యేసుక్రీస్తు దేవుడును మహాన్వితుడును అగు తండ్రిని అర్థించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆత్మ మీకు వివేకము కలిగించును, దేవుని మీకు విదితమునర్చును. ఆయన వెలుగును చూచునట్లుగా మీ మనసులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదో, ఆయన తన ప్రజలకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో విశ్వాసులు మగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి పక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు
ప్రభువులకును అధికారులకును శక్తులకును నాదులకును అధికుడైన క్రీస్తు అచట పరిపాలించును. ఇహపరలోకములో ఉన్న సమస్త అధికార పదవుల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరసుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరిమళం పరలోక జీవితం పరిశుద్ధ మనసుదే ఈ అనుభవం. పరిమళం పరలోక జీవితం పరిశుద్ధ మనసుదే అనుభవం. హాలే హల్లెలూయా హాలే హల్లెలూయా హాలే హల్లెలూయా హాలే హల్లెలూయా. పరిమళం పరలోక జీవితం పరిశుద్ధ మనసుదే ఈ అనుభవం. హాలే హల్లెలూయా హాలే హల్లెలూయా హాలే హల్లెలూయా హాలే హల్లెలూయా హాలే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్తం 24వ అధ్యాయము 46వ వచనము నుండి 52వ వచనము వరకు. లూకా శుభవార్త అధ్యాయము 24 పవిత్ర వచనములు 46 నుండి 52 వరకు. యేసు కష్టములు అనుభవించుననియు 3వ రోజు మృత్యువు నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణ ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను. కానీ మీరు పైనుండి శక్తిని పొందినంత వరకును నగరముననే ఉండుడు. పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు వెడలిపోయెను. వారు ఆయనను ఆరాధించి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగిపోయిరి. అక్కడ వారు ఎడతెగగా దేవాలయమున దేవుణ్ణి స్తుతించుచుండిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 యోహాను శుభవార్తం 5వ అధ్యాయము 29వ వచనము. ఉత్థానులు అగుదురు, మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్థానమును, దుష్ట కార్యములు చేసిన వారు తీర్పు పునరుత్థానమును పొందెదరు. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఉత్థానులు అగుదురు. ఈ లోకములో జన్మించి మరణించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉత్థానులు అగుదురు. వారు విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, నీతిమంతులు కావచ్చు, అవినీతిపరులు కావచ్చు, వారు ధనికులు కావచ్చు, పేదవారు కావచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఉత్థానమగుదురు. ప్రతి ఒక్కరూ కూడా పునర్జన్మమును పొందుదురు. ప్రతి ఒక్కరూ కూడా మోక్ష భాగ్యమును అనుభవింతురు అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థానము, ఈ పునర్జన్మము, ఈ మోక్షము 2 విధాలుగా ఉంటుంది. మొదటిది జీవముతో పునరుత్థానమగుదురు, జీవముతో పునర్జీవమును పొందుతురు, జీవముతో మోక్ష భాగ్యమును చేర్చదురు. రెండవదిగా తీర్పు పునరుత్థానము. తీర్పు ద్వారా పునరుత్థానం పొందుతురు, తీర్పు ద్వారా పునర్జన్మమును పొందుతురు, తీర్పు ద్వారా మోక్ష భాగ్యములు చేరుతారు అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవముతో పునరుత్థానం పొందే భాగ్యము ఆ దేవాది దేవుడు ఎవరికి ఇచ్చి ఉన్నారంటే, మంచి కార్యములు చేసేవారు జీవ పునరుత్థానమును పొందుదురని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మంచి కార్యములు చేసేవారు, పుణ్య జీవితమును జీవించువారు జీవముతో పునరుత్థానమును, జీవముతో మోక్ష భాగ్యమును పొందుతారని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గొప్ప వరాన్ని పొందినటువంటి ఒకే ఒక్క వ్యక్తి నూతన నిబంధనలు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు జన్మ పాపము లేకుండా, కర్మ పాపము లేకుండా ఈ లోకములో జన్మించి మరణించి ఉన్నారు కనుకనే జీవముతో పునరుత్థానమయ్యి ఉన్నారని మనందరము కూడా ధ్యానించుకోగలము. జన్మ పాపము లేకుండా ఈ లోకములో జన్మించి ఉన్నారు. కర్మ పాపము లేకుండా, ఎలాంటి పాపమునకు గురి కాకుండా 33 సంవత్సరాలు జీవించి మరణించి ఉన్నారు. అలాంటి పుణ్యాత్ముడికి ఆ తండ్రి దేవుడిచ్చినటువంటి గొప్ప వరము జీవముతో పునరుత్థానమవటము, పునర్జన్మమును పొందటము. ఆ జీవముతో, ఆ పునరుత్థానముతో 40 రోజులు తన యొక్క శిష్యులతో జీవించటము మనం చూచి ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు శరీరముతో ఆత్మతో పునరుత్థానమయ్యి తన శిష్యులతో 40 రోజులు జీవించి ఉన్నారు. ఈ 40 రోజులు కూడా ఇదిగో నేను తండ్రి దేవుని నుండి వచ్చి ఉన్నాను, తండ్రి దేవుని వద్దకు వెళుతూ ఉన్నాను అన్నటువంటి అంశాలను వారికి బోధించి ఉన్నారు. మోసే ధర్మశాస్త్రములో రాయబడిన విధముగా, ప్రవక్తల
గ్రంథాలలో రాయబడిన విధముగా, కీర్తన గ్రంథములో రాయబడిన విధముగా యోహాను శుభవార్త, లూకా శుభవార్త 24వ అధ్యాయము 46వ వచనముల విధంగా పలుకుతున్నది. క్రీస్తు కష్టములు అనుభవించుననియు, 3వ రోజు మృతుల నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సకల జాతి జనులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము, పాప క్షమాపణ ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది అన్నటువంటి సత్యములను క్రీస్తు ప్రభు తన శిష్యులకు బోధించి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఈ యొక్క గ్రంథాలలో రాయబడిన విధముగా నేను శ్రమలను అనుభవించి ఉన్నాను, ఈ యొక్క మరణమును చూసి ఉన్నాను, ఈ మరణమును జయించగలిగి ఉన్నాను. ఈరోజు ఇదిగో నేను నా తండ్రి వద్దకు వెళుతూ ఉన్నాను. నేను నా తండ్రి వద్దకు వెళ్ళే ముందు నేను మీకు ఇస్తున్నటువంటి గొప్ప అభయము ఏమిటి అంటే, ఇదిగో నీపై నేను ఆత్మను కుమ్మరించును. ఎప్పుడైతే నువ్వు ఈ ఆత్మను పొందుతావో, ఈ ఆత్మను పొందిన తర్వాత నాకు సాక్షిగా జీవించుము. నేను దేవుని వద్ద నుండి వచ్చి ఉన్నానని, వాక్యంసారముగా గ్రంథ ప్రకారముగా నేను శ్రమలను అనుభవించి మరణించి మరణమును జయించి మోక్షముకు నేను చేరుతున్నానని మీరు చూచి ఉన్నారు. కనుక మీరు ఏదైతే చూచి ఉన్నారో, ఏదైతే చూడబోతూ ఉన్నారో, ఇవన్నిటికీ మీరే సాక్షులుగా జీవించి ఇదిగో యెరూషలేము నుండి సకల జాతి జనులకు మీరు శుభవార్తను బోధింపడు. పాప క్షమాపణ, హృదయ పరివర్తనమును వారికి బోధించి, ఇదిగో నేను ఏ విధముగానైతే నా తండ్రి వద్దకు మోక్షముకు చేరుతూ ఉన్నానో, ఇహలోకములో జీవించే ప్రతి ఒక్కరికి ఈ యొక్క పాప క్షమాపణ ద్వారా, హృదయ పరివర్తన ద్వారా తండ్రి చెంతకు రాగలరు అని వారికి బోధింపుడు అని క్రీస్తు ప్రభు అపోస్తలకు ఒక గొప్ప బాధ్యతను ఇచ్చి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాంటి బాధ్యతను పొందినటువంటి అపోస్తలులు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఈ యొక్క సినాయి పర్వతము వద్దకు వెళ్ళి ఆ పర్వతము పైకి వెళుతూ 2 చేతులు చాచి వారిని ఆశీర్వదించి తన ఆత్మను వారిపై కొమ్మరించి ఈ యొక్క మోక్షమునకు వెళ్ళిన తర్వాత ఈ అపోస్తలులు ఆ ఆశీర్వాదమును పొంది ఆ ఆత్మతో నింపబడి ఈ యెరూషలేమునకు సంతోషముతో ఆనందముతో తిరిగి వెళ్ళి ఉన్నారు. ఆ తిరిగి వెళ్ళి అక్కడ నుండి వారికిచ్చినటువంటి బాధ్యత సాక్షులుగా జీవించటము, సాక్ష్యమును 10 మందికి తెలియపరచటము, పశ్చాత్తాపము, హృదయ పరివర్తనముల గురించి బోధించటము వారు ప్రారంభించి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 5వ అధ్యాయము 29వ వచనములో పలికిన విధముగా, దుష్ట కార్యములు చేయువారు తీర్పు పునరుత్థానమును పొందుతారు, తీర్పుతో పునర్జీవమును పొందుతారు, తీర్పుతో మోక్ష భాగ్యమును పొందుతారు అని పలికినటువంటి వాక్యమును ఉద్దేశించుకొని ఈ అపోస్తలందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి ఇలా బోధిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రియ సోదరులారా, క్రీస్తు ప్రభు జీవముతో పునరుత్థానము కావటానికి కారణము జన్మపాపము లేకుండా, కర్మపాపము లేకుండా అతను ఈ లోకములో జన్మించి మరణించి ఉన్నారు. అందుకే అతను పునర్జీవమును పొంది ఉన్నారు, మోక్షమునకు చేరి ఉన్నారు. అదే విధముగా ఈరోజు మీరందరూ కూడా
మనమందరము కూడా ఆ పునర్జన్మను పొందాలంటే, ఆ మోక్ష భాగ్యమును మనము పొందాలంటే మనందరము కూడా జన్మ పాపము లేకుండా, కర్మ పాపము లేకుండా జీవించి మరణించాలి. ఎప్పుడైతే ఈ జన్మ పాపమును, ఈ కర్మ పాపమును మన నుండి పోగొట్టుకుంటామో అప్పుడే మనము మోక్షమునకు వారసులమవుతామని వారందరూ కూడా ప్రజలకు బోధించడం ప్రారంభించి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యహలోకములో జీవించే మానవులు 3 రకాలుగా ఉంటారు. విశ్వాసులు, అవిశ్వాసులు, నులివెచ్చగా జీవించేవారు. విశ్వాసులుగా, అవిశ్వాసులుగా జీవించేవారు. విశ్వాసులు అనగా జ్ఞానస్థానము ద్వారా జన్మపాపమును పోగొట్టుకొని పాప సంకీర్తనము ద్వారా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చెల్లించుకున్నటువంటి వారు విశ్వాసులు. అవిశ్వాసులు అనగా జ్ఞానస్థానము పొందకుండా జన్మ పాపము నుండి విముక్తి పొందగా, పాప సంకీర్తనము చేయక, కర్మ పాపము నుండి విముక్తి పొందక, ఈ యొక్క జన్మ పాపముతో కర్మ పాపముతో జీవించువారు అవిశ్వాసులు. నులివెచ్చగా జీవించువారు జ్ఞానస్థానము ద్వారా జన్మ పాపము నుండి విముక్తి పొంది చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చెల్లించుకోక ఉండేవారు. లేక జ్ఞానస్థానము పొందకుండా జన్మ పాపము నుండి విముక్తి పొందక చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చెంది జీవించువారు. ఈ విధముగా ఎవరైతే విశ్వాసులుగా, అవిశ్వాసులుగా, నులివెచ్చగా జీవిస్తూ ఉంటారో మీ అందరికీ కూడా మోక్ష భాగ్యము ఉన్నది. మీరందరూ కూడా ఈ శిరస్సు ఎక్కడైతే చేరి ఉన్నదో, శరీరము అనేటువంటి మనమందరము కూడా అక్కడికి చేరటానికి దేవుడు ఒక మార్గాన్ని మనకు చూపి ఉన్నారు, ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు అని వారందరూ కూడా ప్రజలకు బోధించి ఉన్నారు. మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మార్గము ఏమిటి అంటే హృదయ పరివర్తన చెంది పాప క్షమాపణ పొందటము. ఏ విశ్వాసి అయితే, ఏ బిడ్డ అయితే, ఏ అవిశ్వాసి అయితే, ఏ నులివెచ్చగా జీవించేవారు ఎవరైనా సరే ఈనాడు జన్మ పాపము నుండి విముక్తి పొందాలన్నా, కర్మ పాపము నుండి విముక్తి పొందాలన్నా మీరు చేయవలసినటువంటి ఒకే ఒక కార్యము ఏమిటంటే హృదయ పరివర్తనము చెంది మీ తప్పులు మీరు తెలుసుకొని, మీ చెడు మార్గమును మీరు తెలుసుకొని, మీ పాపపు క్రియలను మీరు తెలుసుకొని, మీ యొక్క చెడు కార్యాలను మీరు తెలుసుకొని హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది పశ్చాత్తాపముతో నీవు దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగినట్లయితే, క్షమాపణ పొందినట్లయితే, క్షమాపణకు ప్రతిరూపముగా ఉన్నటువంటి జ్ఞానస్థానము ద్వారా నీవు నూతన జీవితాన్ని ప్రారంభించినట్లయితే, ఇదిగో క్రీస్తు ప్రభు ఏ విధముగానైతే మోక్ష భాగ్యమును పొంది ఉన్నారో, మోక్ష రోహణము చెంది ఉన్నారో, అదే విధముగా ఈనాడు ప్రతి బిడ్డ కూడా పునరుత్థానులగుదురు, పునర్జీవమును పొందుదురు, మోక్ష భాగ్యములకు వారసులు అవుతారు అని ఈనాడు అపోస్తలులందరూ కూడా పలు ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ మోక్షారోహణ పండుగ నాడు
ప్రభు మనకిచ్చే గొప్ప సందేశము ఏమిటి అంటే, నిర్గమాకాండము 19వ అధ్యాయము 20, 21, 22 వచనాల్లో ఇలా పలుకుతూ ఉన్నారు. యావే పర్వత శిఖరము మీదకి దిగి వచ్చెను, ఆయన మోసేను కొండ కొమ్మునకు రమ్మనెను, మోసే కొండ మీదకి ఎక్కిపోయెను. యావే దేవుడు పర్వతం పైకి వెళ్ళి ఆ పర్వతం పైకి తన శిష్యుడు, పవిత్రుడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే శుద్ధీకరణటువంటి జీవితాన్ని చేపడుతున్నటువంటి ఈ మోషేకి పిలుపునిచ్చి, ఇదిగో మోసే, నీవు పర్వతము మీదకి రమ్ము అని పలికి ఉన్నారు. యావే మోషేతో వెళ్ళి ప్రభును చూచుటకు ఎవరును అద్దులు దాటి ముందుకు రాకూడదని ఇశ్రాయేలులను హెచ్చరింపుము, వచ్చినచో ఎంతోమంది చచ్చిపోదురు అని వారికి తెలుపుడు అని ప్రభు మోసేకి తెలియపరిచి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఇదిగో మోసే, నేను నీకు ఒక ఆదేశమును ఇస్తూ ఉన్నాను. అదేమిటంటే, నీవు దేవుణ్ణి ముఖాముఖిగా చూచిన విధముగా ఈనాడు ప్రజలందరూ కూడా ఆ దేవుణ్ణి చూడలేరు. ఆ దేవుణ్ణి చూడటానికి అద్దులు దాటి ఈ పర్వతము పైకి రావద్దు అని వారికి తెలియపరచుము. ఒకవేళ వారు అద్దులు మీరి ఈ యొక్క పర్వతం మీదకు వచ్చి నన్ను చూడటానికి ప్రయత్నం చేసినట్లయితే వారందరూ కూడా చనిపోవుదురు. కనుక వారిని ఈ పర్వతము మీదకు రావద్దు, అద్దు మీరి ప్రవర్తించవద్దు అని వారికి తెలియపరచము అని యావే దేవుడు మోసేకు ఆదేశించి ఉన్నారు. యావే కడకు వచ్చి యాజకులు సైతము శుద్ధి చేసుకొనవలయును, అటుల కానిచో యావే వారి మీద విరుచుకొని పడును అనెను. అనగా యావే మోసేతో పలుకుతూ ఉన్నారు, మోషే, ఈ యొక్క ప్రజలే కాదు, యాజకులు కూడా ఎవరైతే శుద్ధి పొందకుండా ఉన్నారో, పవిత్రమైన జీవితాన్ని జీవించకుండా ఉన్నారో, హృదయ పరివర్తనం లేకుండా జీవిస్తూ ఉన్నారు, పాప క్షమాపణ పొందకుండా జీవిస్తూ ఉన్నారు, అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, వారందరూ కూడా నన్ను చూడుటకు అర్హులు కాదు. వారు యాజకులైనప్పటికీ కూడా శుద్ధి లేకపోయినట్లయితే వారు ఈ పర్వతం మీదకు రావద్దు అని తెలియపరిచి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా మనం ధ్యానించుకోవలసిన అంశం ఏమిటంటే, ఇదిగో ఈ పర్వతము అనేటువంటి మోక్షమునకు మనము చేరాలంటే, మోక్షములో ఉన్నటువంటి, పరలోకములో ఉన్నటువంటి మన యొక్క క్రీస్తును మనం చేరాలంటే, తండ్రి దేవుని మనం చేరాలంటే మనకు శుద్ధి ఉండాలి, పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఎప్పుడైతే శుద్ధి, పవిత్రత, పరిశుద్ధత మనలో ఉందో అప్పుడే మనము అర్హులము అవుతాము, అప్పుడే మనము పునర్జీవమును పొందుతాము, అప్పుడే మనము తీర్పు ద్వారా మోక్షమునకు చేరగలుగుతాము అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు మనమందరము కూడా శుద్ధి లేక, పవిత్రత లేక, పాపముతో నింపబడి, కర్మ పాపము, జన్మ పాపముతో మనము నింపబడి జీవిస్తున్నట్లయితే ప్రభు ఒక తీర్పు ద్వారా మనల్ని ఈ పాపము నుండి విముక్తిపరచడానికి అపోస్తలులను మన మధ్యకు పంపించి ఉన్నారు. అపోస్తల రూపములో ఈనాడు ఎంతోమంది సేవకులు, యాజకులు, గురువులు మన మధ్యకు వస్తూ ఉన్నారు. వారి ద్వారా ప్రభు మనకిచ్చే గొప్ప సందేశం ఏమిటంటే,
ఇదిగో నా ప్రియ బిడ్డలారా, నేను తీర్పుతో నీకు పునరుత్థానం ఇస్తాను, తీర్పుతో మోక్ష భాగ్యమును ఇస్తాను. ఆ తీర్పు ఏమిటంటే నీ కర్మ పాపమును, నీ జన్మ పాపమును పోగొట్టుకోవటానికి నీవు హృదయ పరివర్తన చెందు, నీవు పశ్చాత్తాప పాప క్షమాపణ పొందు. నువ్వు హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది నువ్వు పాప క్షమాపణ నువ్వు పొందినట్లయితే, ఈ పాప క్షమాపణతో నీ పాపములన్నిటినీ కూడా నువ్వు తొలగించుకున్నట్లయితే, నీలో ఉన్న అంధకారాన్ని నువ్వు తొలగించుకున్నట్లయితే, చీకటితనాన్ని నువ్వు తొలగించుకున్నట్లయితే, నీపై నేను వెలుగును ప్రసరింపచేస్తాను, నీపై నేను పవిత్రతను అనుగ్రహిస్తాను, నా ఆత్మను నీపై కుమ్మరిస్తాను. ఆ ఆత్మతో, ఆ పవిత్రతతో, ఆ వెలుగుతో నీవు నా యొక్క సన్నిధికి చేరగలుగుతావు అనే ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మోక్ష భాగ్యము దైవ కుమారుడైనటువంటి క్రీస్తుకే కాదు, ఈరోజు పాపపు జీవితాన్ని జీవించినటువంటి మనకి కూడా తీర్పు ద్వారా, హృదయ పరివర్తన ద్వారా, పాప క్షమాపణ ద్వారా దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ పరివర్తన చెంది పాప క్షమాపణతో మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించుకొని దేవుని సన్నిధిలో మంచి తీర్పును పొంది ఆ మోక్ష భాగ్యమును యహలోకములో అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా దీవించి తన యొక్క మోక్ష భాగ్యమును యహలోకములో అనుభవించే వరాలను మనకు ప్రసాదింపమని ఈ దివ్య పూజావుల్లో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతర పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా మేత్రానులు జయరావు పొలిమేరావు తండ్రి గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను దీవించి ఆశీర్వదించండి. మేమందరము కూడా నీకు సాక్షులుగా హృదయ పరివర్తనము, పాప క్షమాపణ గురించి సకల జాతి జనులకు బోధించే శక్తిని, జ్ఞానమును, వివేకమును మాకు ప్రసాదింపమని అర్థిస్తూ ఉన్నాము. అదే విధముగా ప్రభు, విశ్వాసులు అవిశ్వాసులు నులివెచ్చగా జీవించే ప్రతి బిడ్డ కూడా అంధకారమును తొలగించుకొని హృదయ పరివర్తన ద్వారా, పాప క్షమాపణ ద్వారా నీ వెలుగును పొంది నీ మోక్ష భాగ్యమును అనుభవించే వరమును వారికి అనుగ్రహింపమని, అనారోగ్యంతో బాధపడు వారికి మంచి ఆరోగ్యమును ప్రసాదింపమని, ఈనాడు దివ్య పూజా బలి పెట్టించుకున్న కుటుంబాలను దీవించమని,
ఈ పవిత్రమైన దివ్య పూజా బలి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క విన్నపమును విని ఆలకించి వారికి కావలసిన వరాలను అనుగ్రహింపమని నీ పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. అందుకునుము స్వామి ఈ దీన హృదయము, నన్ను సృష్టించిన నా ప్రభువ నీకంకితం, నీకే అంకితం. అందుకునుము స్వామి ఈ దీన హృదయం, నన్ను సృష్టించిన నా ప్రభువ నీకంకితం, నీకే అంకితం. అందుకునుము స్వామి ఈ దీన హృదయము. ఆబేలుని అర్పణ ఆదరించిన రీతిన, మెల్కిసెదెకుని అర్పణ స్వీకరించిన రీతిన, సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగమునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువం, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహమును గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గ ఆనందమునకు చేర్చినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎప్పుడునూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభు మహిమాడిత రాజు, పాప మరణముల విజేత, దేవదూతల స్తుతిగానములందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకొనిన స్థలమును, అతని శరీర భాగములమైన మనమును చేరగలమను గట్టి నమ్మకమును కలిగి ఉంచుటకు స్వర్గమునకెక్కెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నిండినదై నీ స్తుతిగానమును చేయుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్యమును నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్.
హోసనా 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి హోసనా 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 ఏలిన వారి నామమున వెంచేసిరి వారు ఆశీర్వదింపబడిన వారు హోసనా 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 హోసనా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించెదము, మీ ఉద్ధానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునుస్కి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జైరావ్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను,
గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్యతలుగు మరియంబతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము శాంతి సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములు, మనందరి యొక్క పాపముల నిమిత్తమై తనను తాను బలిగా సమర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించబోవనందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందను. యేసుక్రీస్తు శరీర రక్తం మన నిత్య జీవన చేర్చునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప భక్తితో అనురాగముతో వేగమే రండి, ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా. పిశాచి రాజ్యమే పటాపంచలై జీవము పంచే దివ్య భోజ్యమై, పిశాచి రాజ్యమే పటాపంచలై
జీవము పంచే దివ్య భోజ్యమై నవ్య జీవమే స్వర్గ సీమాయి ప్రేమ జగతే పునాది అయి ప్రేమ జగతే పునాది అయి రండి ప్రియులారా ప్రభు యేసుని స్వీకరింపా భక్తితో అనురాగముతో వేగమిరారండి ప్రభు యేసుని పొందండి రండి ప్రియులారా. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరం, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతి అర్పించుచున్నాము. మేము కూడా శ్రీసభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారం ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందును కాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రత్యేక ఆశీస్సుల నిమిత్తము మీ శిరస్సును ఉంచి ప్రార్థింపుడు. ఈ రోజున సర్వశక్తి గల సర్వేశ్వరుని ఏకైక పుత్రుడు సమున్నత ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణము చేసెను. తానున్న తామునకు మీరు కూడా ఆరోహణము చేయు నిమిత్తము ద్వారము తెరిచి మీకు ఒక త్రోవను సిద్ధపరిచెను. ఆ ప్రభు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు ఉత్థానమైన పిదపం తన శిష్యులకు దర్శనమిచ్చెను. అతడు న్యాయమూర్తిగా మరలా వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మిమ్ము ఆదరించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారు. ప్రభువైన తాను చేసిన వాగ్దాన ప్రకారము అతడు లోకాంతము వరకు మీతో ఉండునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు